ఆశయం చక్కని నవల, ఒక అద్భుతమైనటువంటి కథతో కూడినటువంటి సీరియల్ ఆశయం. రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణ కుమార్. ఒక చక్కని కథని తీసుకొని ఒక గ్రామము ప్రజలు వారు ఎవరి సహాయంతో వారి కష్టాలన్నీ పోగొట్టుకున్నారు అనేటువంటి పల్లెటూరు నేపథ్యము, ఒక చక్కని కుటుంబ నేపథ్యానికి సంబంధించినటువంటి చక్కని కథ, నవల, సీరియల్ ఆశయం. దీన్ని మనం ఒక సుమారుగా 7-8 భాగాలుగా ఎపిసోడ్స్గా చెప్పుకుందాం. డైలీ సీరియల్ లాగా చక్కని కథతో కూడినటువంటి అంశం, చక్కని కథాంశంతో కూడినటువంటి ఆశయం. ఒక దేశం బాగుంది అనడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉంటాయి. ఆర్థికంగా బాగుండాలి, నిరక్షరాస్యత లేకుండాలి, మిత్ర దేశాలతో సత్సంబంధాలు ఉండాలి, వ్యాపార వాణిజ్య రంగంలో ముందుండాలి, చక్కని ప్రజారంజక పరిపాలన. ఇవన్నీ ఒక దేశం యొక్క అభివృద్ధి స్థితిగతులకు మూల స్తంభాలు. వీటిని సమతుల్యంగా కాపాడుకుంటే తిరుగులేని దేశంగా నిలబడుతుంది. పాలకులే కాకుండా ప్రజలు కూడా ఉన్నతంగా ఆలోచించాలి, గొప్ప ఆదర్శాలతో జీవితాన్ని మలుచుకోవాలి. ఇందులో ప్రతి పౌరుని భాగస్వామ్యము, ప్రతి పౌరుని బాధ్యత, హక్కు. మనవంతు బాధ్యతలను నిర్వర్తిస్తే అన్ని హక్కులను పొందడానికి ప్రతి ఒక్క పౌరుడు అర్హుడే. అందులో ఏ అనుమానము లేదు. గాంధీజీ అన్నట్లుగా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం, దేశ సౌభాగ్యం. మన దేశంలో వేల కొలది గ్రామాలు ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. గ్రామంలో ముఖ్యంగా ఉండవలసిన మౌలిక వసతులు, సదుపాయాలు, వనరులు సమకూరిస్తే అవి తిరుగులేని గ్రామాలుగా అభివృద్ధి చెందుతాయి. పాలకుల అసమర్థతతో గ్రామాలు కొన్ని కనీస వసతులను కూడా నోచుకోకుండా ప్రజలు దుర్భర బాధలు అనుభవిస్తున్నారు. మారుమూల కుగ్రామాలకు కనీసం రోడ్లు, కరెంటు, త్రాగునీరు, బళ్ళు, స్కూళ్ళు, ఆసుపత్రులు కూడా లేవు. జ్వరం వచ్చినా మైళ్ళ దూరం నడిచి, వాగులు వంకలు దాటి, కొండలు గుట్టలు దాటి, చెట్లు చేమలు దాటి నానా అవస్థలు పడుతూ వైద్యం చేయించుకుంటున్నారు. గర్భవతుల వేదన వర్ణనాతీతం. ఒక డోలీ కట్టించుకొని నలుగురి చేత మోపించుకొని నదులు, వాగులు, వంకలు, అడవులు దాటి ఆసుపత్రులకు తీసుకువెళ్ళవలసి వస్తోంది. పిల్లలు చదువుకోవాలంటే మైళ్ళ దూరం నడిచి చిన్న కాలువలు, వాగులు దాటి, నదులు దాటి, చెరువులు దాటి బడికి వెళ్ళవలసి వస్తోంది. సరైన రోడ్లు లేవు. వర్షం వస్తే ఇంతే సంగతులు. బురదమయం, నడిచే అవకాశమే ఉండదు. పొరపాటున వెడితే వాడి పని ఇంతే సంగతులు. పనులకు వెళ్ళాలంటే ఎంతో దూరం వెళ్ళాలి. తిరిగి ఎప్పుడు వస్తారో ఎవరికే తెలియదు. తిరిగి వస్తారో ఏ అడవి జంతువుకి బలి అవుతారో కూడా ఎవరికి తెలియదు. అందుకే పనులకు వెళ్ళేటప్పుడు 10 మంది కలిసి గుంపుగా వెడుతూ చేతిలో కత్తులు, కర్రలు పట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వారి ప్రాణాలను కాపాడుకోవాలి కదా. ఇది ఆ గ్రామ దుర్భర పరిస్థితి. ప్రపంచానికి దూరంగా, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా నిత్యం చస్తూ బతుకుతూ తీవ్ర వేదన పడుతున్న ఆ పల్లె జనం దీనఘోష. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కథ అంతా ఒక చిన్న పల్లెటూరు దీనగాథ. ఆ చిన్న పల్లెలో ఏ వసతులు లేవు, ఏ సదుపాయాలు లేవు. అయినా ఆ ప్రజలకి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. వారి మీద వారికి నమ్మకం ఎక్కువ. ఎంతలాగా అంటే ఎంత కష్టం వచ్చినా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ జీవితాన్ని నడుపుకుంటున్నారు. వీరికి ఇంతలా ఆత్మవిశ్వాసం కలగడానికి వెనుక ఒక గొప్ప శక్తి ఉంది, ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. అతనే చైతన్య. పేరుకు తగ్గట్లుగానే అతని ఆత్మవిశ్వాసం, తిరుగుబాటుతనం, అన్యాయాన్ని ఎదిరించే, అవసరమైతే ప్రాణాలు సైతం ఇచ్చేసే తెగింపు, ధైర్యం, మొండితనం అతనిలో చాలా ఎక్కువ పాళ్ళున్నాయి. అదే ధైర్యాన్ని, తెగింపుని, పట్టు సడలని ఆత్మవిశ్వాసాన్ని ఆ గ్రామ ప్రజలకు నూరిపోసాడు చైతన్య. అతను ఒక వెరీ డేరింగ్ అండ్ డాషింగ్. ఆ గ్రామ ప్రజలకి
ఆయన చెప్పినదే వేదం, ఆయన చూపినదే మార్గం, ఆయన ఆ దేశం, ఆయన ఆదేశమే భగవద్ ఆదేశం. ఆయన వీరి పాలిట ఆశాజ్యోతి, ఆశాకిరణం, ఒక ముందు చూపు, ఒక బంగారు భవిష్యత్తు. వారు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా అన్యాయాన్ని ఎదిరించాలో, ఎలా వాళ్ళు హక్కులను పొందాలో చైతన్య ప్రతిరోజు వాళ్ళకు చెబుతుండేవాడు. వాళ్ళ ధైర్యం ఆయనే, వాళ్ళ మార్గం ఆయనే, ఆయన మీదే వారి అన్ని ఆశలు, ఆశయాలు. చైతన్య అంటే ఆ గ్రామానికే కాదు, చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆయన ఒక దారి చూపే ఆకాశదీపం, ఆశాదీపం. చైతన్యకి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య ఆయనకి తగ్గట్లుగానే నడుచుకునేది, ఆయన చేసే పోరాటాల్లో పాల్గొనేది, భర్త ఆశయాలనే తన ఆశయాలుగా భావించి భర్తకు సహకరించేది. వాళ్ళకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, చిన్నపిల్లలు. వీరి కుటుంబం ఆ గ్రామానికి, ప్రజలకు జీవితాన్ని అంకితం చేసి వారి సంక్షేమమే ధ్యేయంగా వారికి న్యాయం జరిగేలా చూస్తూ పాలకులతో, కామందులతో పోరాడేవారు. వీరికి అన్యాయం జరిగితే సహించేవారు కాదు, వెంటనే పాలకులను నిలదీసేవారు, వారి హక్కులను గూర్చి పోరాటం చేసి సాధించేవారు. కామందులు, భూస్వాములు ఈ అమాయక పల్లె ప్రజల కష్టాన్ని అన్ని రకాలుగా దోచుకుంటుంటే ఎదిరించేవారు, ఎదురు నిలబడేవారు. ఆఖరికి వారి చేత దెబ్బలు సైతం తిని అలుపెరగని పోరాటం చేసేవారు చైతన్య, ఆయన భార్య. ఆ గ్రామ ప్రజలు వారిద్దరికీ ఎంతో రుణపడిపోయారు. భూస్వాములు, కామందులు అమాయకపు చదువురాని ప్రజలను మోసం చేస్తూ తప్పుడు లెక్కలు వ్రాయించి అన్యాయంగా వారి భూములను తమ పేరున వ్రాయించుకునేవారు. వీరు తెలియక వేలిముద్రలు వేసేసేవారు. ఆ అమాయక ప్రజలు ఎంత కష్టపడినా తిండి గింజలు కూడా దక్కేవి కాదు. పాపం వారికి తెలియదు, తాము తెలియక తమ భూములను ఆ దళారుల పేర్ల రాసేశారని. వాళ్ళకి ఎదిరించే ధైర్యం లేదు, చదువు లేదు. అదే అదనుగా వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పనివాళ్ల చేత వాళ్ళని పనివాళ్ళుగా మార్చేసి ఫలితాన్ని దళారులు పొందేవారు. వారిని చిత్రహింసల పాలు చేసి దళారులే ఆ పంటంతా స్వాధీనం చేసుకునేవారు. ఇదంతా చూసిన చైతన్య గర్జించాడు, ఎదురు తిరిగాడు, పోరాటం చేశాడు, భూస్వాములను గట్టిగా నిలదీశాడు, వారి భూములను వారికి ఇచ్చివేయమని ఆదేశించాడు. అయినా ఆ కామందులు ఇదంతా చూసి నవ్వుకున్నారు, బెదిరించారు, జైలుకి పంపుతామని. అయినా వెరవకుండా చైతన్య ప్రజల కష్టమే తన కష్టంగా భావించి అహర్నిశలు ప్రజల కోసం పోరాటం చేస్తూ తన ఆస్తులను కూడా ఈ పోరాటం కోసం పోగొట్టుకున్నాడు. అయినా వెరవకుండా తిరుగుబాటుదారునిగా మారి ప్రజల సహకారంతో భూస్వాముల ఇళ్ల మీద దాడి చేసి బెదిరించి వారికి సంబంధించిన కాగితాలను కొల్లగొట్టి తీసుకెళ్లిపోయి ప్రజలందరికీ ఇచ్చేశాడు. ధనబలం, పాలకుల అండా చూసుకొని కామందులు, భూస్వాములు బరితెగించి అమాయకుల మాన ప్రాణాలను సైతం జాలి, దయా, కరుణ లేకుండా తీసేసేవారు. కానీ వీరిని ఏ ఒక్క చట్టం శిక్షించేది కాదు. కారణం దుర్మార్గులైన పాలకులు, వారికి వంతపాడే పోలీసులు. ఒకనాటి అర్ధరాత్రి పల్లెంతా గాఢ నిద్రలో ఉండగా పూరిపాకలకి, గుడిసెలకి నిప్పు పెట్టించి గుట్టుమట్టు లేకుండా పారిపోయాడు దుర్మార్గుడు. ఆ దారుణానికి అనేక మంది అమాయకపు ప్రాణాలు, చిన్న పెద్ద, ముసలి ముతక అందరూ ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారు చూస్తే అంతా బూడిదే, అంతా శ్మశానమే. దొంగ భూస్వాములు, కామందులు ఏమీ తెలియని గుంట నక్కల్లాగా మొసలి కన్నీరు కారుస్తూ మిగిలిన వారిని ఓదార్చుతున్నట్లుగా నటిస్తూ నిందని నిప్పులాంటి చైతన్యం మీదకు తోసేశారు. దానికి దొంగ సాక్ష్యాలను కూడా నిలబెట్టారు. ఆ అమాయకపు ప్రజలను నమ్మించాలని చూశారు, కానీ వారు దాన్ని నమ్మలేదు. సరికదా కామందుల్ని తరిమి కొట్టారు. దానికి నిలబడలేక వారు అక్కడ నుంచి వెళ్ళిపోయి అవకాశం కోసం ఎదురు చూశారు. ఎలాగైనా చైతన్యని హతమార్చాలి లేదా జైలుకు పంపాలని చాలా కుట్రలు చేశారు, ఎంతో నష్టపరిచారు. చైతన్యని సర్వస్వం కోల్పోయేలాగా పథకం పన్నారు. ఒకనాటి ఉదయం 2 వ్యాన్ల నిండా పోలీసులతో బెటాలియన్ మొత్తం దిగిపోయింది. పల్లెంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఒక్కసారిగా బెటాలియన్ మొత్తం చైతన్య ఇంటి మీదకి దాడి చేసింది. నిద్రిస్తున్న చైతన్యను, అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఊరంతా అక్కడికి చేరుకుంది. అందరికీ ఒకటే టెన్షన్, ఏం జరుగుతుందో అని. దేవుడు లాంటి చైతన్యను ఎందుకు అరెస్ట్ చేశారో ఎవరికీ అర్థం కాలేదు. ఒక్కసారిగా అందరూ వారి అరెస్టుని ఖండించారు. అందరూ వాళ్ళు కదలకుండా అడ్డంగా పడుకున్నారు. మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ దేవుడు లాంటి ఏ స్వార్థం లేకుండా తమ సర్వస్వం ప్రజలుగా జీవితాన్ని, కుటుంబాన్ని త్యాగం చేసిన దేవుడిని ఎందుకు అరెస్టు చేశారు, కారణం చెప్పండి అంటూ అందరూ అడ్డంగా పడుకొని పెద్ద పెద్ద నినాదాలు చేశారు. ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ చైతన్య బాబుని కదలనివ్వం, కావాలంటే మమ్మల్ని అందరినీ అరెస్టు చేయండి అని పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. పరిస్థితి అదుపు తప్పింది. పోలీసుల కన్నా 10 ఉన్న ఊరి జనం హడావిడితో చైతన్య మీద వారికి ఉన్న నమ్మకాన్ని, ప్రేమకి పోలీసులు కంగు తిన్నారు. ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. అరెస్టు చేస్తే జనం ఆగ్రహిస్తారు, వారి చేతిలో ప్రాణాలు పోతాయేమని భయపడ్డారు. ఉవ్వెత్తున
పెద్ద ఉప్పెనలాగా జనసంద్రాన్ని చూసి ఒక వ్యక్తి కోసం, వారి కుటుంబం కోసం వీరు చూపిస్తున్న ధైర్యము, తెగింపు, త్యాగం, ప్రాణాలను సైతం లెక్క చేయకపోవడం చూసి మనసులో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. మనసులోనే సలాం చేశారు, కానీ బయటకు మాత్రం కాస్త గంభీరంగా నటించి వారందరినీ చెదరగొట్టడానికి ప్రయత్నం చేశారు. లాభం లేదు, సాధ్యమయ్యేలాగా లేదు. పరిస్థితి అదుపు తప్పితే అనర్థాలు జరుగుతాయని గ్రహించిన పోలీసులు హోంమంత్రికి ఫోన్ చేసి, సార్ ఇక్కడ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, ఏం చేయమంటారు సార్, మాకు చాలా ఆందోళనకరంగా ఉంది, ఊరంతా కదలి వచ్చారు సార్, ఒక్క అడుగు కూడా కదలనివ్వటం లేదు సార్ అనగానే అవతలి నుంచి హోంమంత్రి గొంతు వినబడుతోంది, ఏం పోలీసులయ్యా మీరు, ఉత్త పిరికి దద్దమ్మలాగా ఉన్నారు, లాఠీ చార్జ్ చేయండి, లాగి అవతల పారేయండి, దొరికిన వారిని దొరికినట్లుగా చితక్కొట్టేయండి, ఏమన్నా జరిగితే నేను చూసుకుంటాను అన్నాడు హోంమంత్రి. అటువైపు నుంచి పోలీసులు టెన్షన్గా, సార్ ఏ కారణంతో వాళ్ళని కొట్టాలి సార్, మాకు చేతులు రావడం లేదు, వాళ్ళు అమాయకులు, లోకజ్ఞానం లేని వాళ్ళు సార్, మాకు కూడా పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళ కుటుంబాలను చూస్తే, వాళ్ళ పిల్లల్ని చూస్తే మనసు ఒప్పడం లేదు సార్ అంటూ పోలీసులు వాళ్ళ గోడు వినిపించారు హోంమంత్రితో. ఏం లాభం లేదు, ఎలాగో గుండెరాయి చేసుకొని పోలీసులు కమాన్ చార్జ్ అంటూ అరిచేటప్పటికి ఒక్కసారిగా పెద్ద పులులు అమాయకపు జింకల మీద దాడి చేసినట్లుగా దొరికిన వారిని దొరికినట్లుగా ఉతికేశారు పోలీసులు. వాళ్ళ ఆర్తనాదాలతో ఆ గ్రామం అంతా దద్దరిల్లిపోయింది. కాళ్ళు విరిగి, చేతులు విరిగి, తల పగిలి, వీపులు చిట్లిపోయి, నెత్తురు ఏరులై పారింది. ఇంత దారుణం జరిగిన ఆ గ్రామ ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పోలీసులు వెళ్లకుండా అడ్డగిస్తూనే ఉన్నారు. ఇంకా లాభం లేదని రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి చాలామందిని గాయపరిచారు. మత్తు కలిగించే పొగ వదిలారు. వాటర్ కెనాన్తో అందరినీ చెదరగొట్టారు. ఇకపై ఆ దారుణాన్ని చూడలేక తన కోసం, తన కుటుంబం కోసం గ్రామం అంతా అతలాకుతలమైపోతోందని గ్రహించిన చైతన్య ప్రజలందరినీ వారించి, తన మాట వినమని, ఏమి జరగదని, రేపటికల్లా తిరిగి వచ్చేస్తానని వారందరినీ ఓదార్చి ఊరడింపజేసి ఎలాగోలా వాళ్ళకి సర్ది చెప్పి బయలుదేరాడు. కానీ పోలీసులతో, ఒక్క నిమిషం సార్, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నేను అడగడం లేదు, ఎందుకంటే మీరు కామందులకి, భూస్వాములకి తొత్తులు అని నాకు తెలుసు. మీరు హోంమంత్రితో మాట్లాడటం నేను విన్నాను, మీ ఆవేదన విన్నాను. ఆ హోంమంత్రి ఈ దళారుల చేతిలో కీలుబొమ్మ. వాళ్ళు ఎలా ఆడిస్తే ఆయన అలా ఆడతాడు, లేకపోతే వాళ్ళ పబ్బం గడవదు కదా. వాళ్ళకి ఫండ్స్ రావు, ఓట్లు రాలవు. కాబట్టి మీ డ్యూటీ మీరు చేయండి. కానీ ఒక్క షరతు సార్, నా భార్యకి ఏ పాపం తెలియదు, నేనేం చెబితే ఆ పని చేసింది. ఆమె అమాయకురాలు, నా మీద ప్రేమతో, గౌరవంతో నా మాట విన్నది తప్ప వేరు కాదు. మాకు చిన్నపిల్లలు ఉన్నారు, ఊహ తెలియని వాళ్ళు. మేమిద్దరం వెళ్ళిపోతే వాళ్ళు అనాథలైపోతారు. కాబట్టి దయచేసి ఆమెను వదిలివేయండి అని ప్రాధేయపడ్డాడు చైతన్య. తప్పనిసరి పరిస్థితుల్లో అంత పోలీసులకి కొంచెం మనసు కరిగి, సరే ఆమెను వదిలేస్తాం, నువ్వు పద అంటూ చైతన్యని నెట్టుకుంటూ వ్యాన్లోకి ఎక్కించారు. ప్రజలందరూ చైతన్య మాటకు కట్టుబడి కదలకుండా ఉండిపోయారు. ఏం చేయాలో ఎవరికి అర్థం కాలేదు. కళ్ళ వెంట ధారలుగా నీళ్లు కారిపోతున్నాయి. శరీరం అంతా వణికిపోతోంది. శరీరాల నుంచి రక్తం ధారలై పారుతోంది. అందరూ నిశ్చేష్టులై నిలిచిపోయారు. ఇది కళా నిజమా అని అనుకునే లోపే జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోయింది. ఎవ్వరికీ అర్థం కాలేదు అసలు చైతన్య బాబుని ఎందుకు అరెస్ట్ చేశారో. కారణం అడిగే అవకాశమే ఇవ్వలేదు పోలీసులు. అందరూ అమాయకపు ప్రజలే, నిరక్షరాస్యులే, చదువుకున్నవారు అసలే లేరు. వారికి ప్రపంచం తెలియదు, చట్టాలు తెలియవు, కుట్రలు తెలియవు. వారికి తెలిసిందల్లా కష్టపడటం, నిజాయితీగా బతకడం, కుటుంబాన్ని పోషించుకోవడం, చైతన్య బాబు చూపిన దారిన వెళ్ళడం, ఇవే వారికి తెలిసినవి. చైతన్య అటు వెళ్ళగానే ఆయన భార్య స్పృహ తప్పి పడిపోయింది, సొమ్మసిల్లిపోయింది. ఎంతసేపటికి తేరుకోలేదు. ఆయన పిల్లలు చాలా చిన్న పిల్లలు, తండ్రి కోసం, తల్లి కోసం తల్లడిల్లిపోతున్నారు. ఆ పిల్లల్ని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఏం చేయాలి, ఎలా ఈ సమస్యను పరిష్కరించాలో ఎవరికి అర్థం కావడం లేదు. ఆ గ్రామంలో కొంతమంది పెద్దవాళ్ళు ఒక చోట సమావేశమై సమాలోచన చేసి భవిష్యత్ వ్యూహాన్ని గురించి ఆలోచించారు. ఇది పెద్ద సమస్య. ఇవాళ చైతన్య అరెస్ట్ చేశారు, రేపు మనల్ని కూడా అరెస్ట్ చేస్తారు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఒకటే సమిష్టిగా ఎదుర్కోకపోతే మనకు, మన కుటుంబాలకు, మన గ్రామానికి కూడా భవిష్యత్తు ఉండదు. మన జీవితాలు చిన్న భిన్నమైపోతాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి. మనందరం ఇప్పుడు ఒకటి, ఏ పని చేసినా కలిసికట్టుగా ఒక మాట అనుకుని చేద్దాం. అప్పుడు ఎవరు మనల్ని ఏమి చేయలేరు. లేకపోతే ఇప్పుడు చైతన్య బాబుని తీసుకెళ్ళినట్లే మనల్ని కూడా మూసేస్తారు. అడిగే దిక్కు కూడా ఉండదు. మన పిల్లలు వీధిన పడతారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, ముందు చైతన్య బాబుని ఎక్కడికి తీసుకువెళ్ళారో తెలుసుకోవాలి. ఆయన్ని ఎన్ని ఇబ్బందులు, బాధలు, చిత్రహింసలు పెడుతున్నారో తెలియదు. అసలు ప్రాణాలతో ఉంచారో లేదో కూడా అనుమానంగా ఉంది. ఈ పోలీసుల మీద, నాయకుల మీద నాకు నమ్మకం లేదు. పదండి అందరం కలిసి ప్రయత్నిద్దామంటూ అందరూ వాయు వేగం మీద ఆదరాబాదరా ఏ వాహనం దొరికితే దాని మీద బయలుదేరి పోలీస్ స్టేషన్లు అన్నీ వెతకసాగారు. ఎక్కడా చైతన్య జాడ కనపడం లేదు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియలేదు. రోజంతా తిండి నీళ్లు లేకుండా వెతికారు. కానీ ప్రయోజనం లేదు. వాళ్ళలో ఆందోళన మొదలైంది. అస్సలు చైతన్య ప్రాణాలతో ఉన్నాడా లేదా అని ఆందోళన పడిపోయారు. కొందరైతే అలసిపోయి స్పృహ తప్పి పడిపోయారు. కొంతమంది కింద పడి ఆడడం మొదలుపెట్టారు.
అసలు పని కన్నా ముందు వీరందరినీ ఆసుపత్రులకు తీసుకెళ్లడం, వీరికి సేవ చేయడం సరిపోయింది. దేవుడు లాంటి ఆ బాబుని ఏం చేస్తారా ఎదవల్లారా అంటూ పెద్ద పెద్ద కేకలేశారు మరికొందరు. ఇదంతా గమనించిన ఒక జర్నలిస్టు వారి దగ్గరకు వచ్చి ఏం జరిగిందని అడిగాడు. అప్పుడు జరిగిన దారుణాన్ని అంతా వివరించారు ఆ ప్రజలు. అప్పుడు జర్నలిస్టు, మీరేమి కంగారు పడకండి, నేను మీకు సహాయం చేస్తాను, అతి త్వరలోనే చైతన్యని ఎక్కడ తీసుకెళ్లారో కనిపెడతా, మీరేం కంగారు పడకండి అంటూ వారందరినీ ఓదార్చి ఆ ఊరిలో ఒక సేవాశ్రమానికి తీసుకెళ్లి వారందరికీ భోజనం పెట్టించి విశ్రాంతి తీసుకోమని చెప్పి జర్నలిస్ట్ అక్కడి నుంచి హుటాహుటిన బయలుదేరి వాకపు చేయడం మొదలుపెట్టాడు. ఎలాగైతేనేం 2 రోజులకు చైతన్యం తీసుకునే రహస్య స్థావరాన్ని కనిపెట్టారు. ఎవరికీ తెలియకుండా మారువేషంలో ఆ జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళి చూడగా అత్యంత దారుణమైన హీన స్థితిలో ఒళ్ళంతా రక్తంతో కాళ్ళు చేతులు విరిగిపోయి తల పగిలి రక్తం కారుతూ తిండి నీళ్లు లేకుండా స్పృహ తప్పి పడి ఉన్నాడు. ఆ దృశ్యం చూసిన జర్నలిస్టు భయపడిపోయాడు. ఆ తక్షణం ఆ అన్యాయాన్ని ప్రపంచానికి తెలియచేయాలని ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఇంత దారుణంగా కొట్టి చట్టానికి న్యాయానికి వ్యతిరేకంగా ఎలా చిత్రహింసలు పెడతారు? ఇది చట్ట వ్యతిరేకం, అన్యాయం, దారుణం. దీన్ని ఎలాగైనా పత్రికల ద్వారా ప్రపంచానికి తెలియజేయాలి, ప్రజలను చైతన్యవంతులను చేయాలి అని ఆ విషయాన్ని గ్రామ ప్రజలకు తెలియజేసి ప్రెస్కు వెళ్ళి పక్క రోజు పత్రికలో ప్రధాన వార్తగా, సంచలనాత్మక వార్తగా వేసేలా చేసి దారుణాన్ని ప్రపంచానికి తెలియజేశాడు జర్నలిస్ట్ రామ్. ఇతను చాలా మంచివాడు, స్వార్థం లేనివాడు, పరోపకారం గలవాడు, ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే స్పందించే గుణం ఉన్నవాడు. తెల్లవారింది, అన్ని న్యూస్ పేపర్లలో ఈ వార్త సంచలనమైంది. ప్రజలందరూ పోలీసుల తీరుని, నాయకుల తీరుని ఎండగట్టి సంఘాలుగా ఏర్పడి రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తూ ధర్నాలు చేసి సభలు సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం పెద్ద సంచలనం చేశారు. ఆ నోట ఈ నోట వార్తాపత్రికల ద్వారా, టీవీల ద్వారా రాష్ట్రాలు దాటి దేశానికి పాకింది. ఈ వార్త యావత్ ప్రపంచాన్ని ఖండించింది. ఇది అత్యంత దారుణమైన, హేయమైన చర్య అని ప్రపంచం ముక్తకంఠంతో ఖండించింది. ఎక్కడో చిన్న గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన దేశం మొత్తం కొన్ని గంటల్లోనే పాకిపోయింది. దేశ ప్రధానికి సైతం విషయం తెలిసిపోయి తీవ్రంగా ఖండించి తక్షణం అతన్ని విడుదల చేయాలి అని ఆదేశించారు. అంతా కొన్ని గంటల్లో పని జరిగిపోయి చైతన్యని పోలీసులు చెర నుంచి విడుదల చేశారు. అందరూ జర్నలిస్ట్ రామ్కి కృతజ్ఞతలు తెలియజేశారు. వారి సహాయానికి చేతులెత్తి మొక్కారు ఆ గ్రామ ప్రజలందరూ. అత్యంత దీనస్థితిలో మన చైతన్యని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సిటీలోని పెద్ద ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ఆయన కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. గ్రామ ప్రజలందరూ మొక్కని దేవుడు లేడు, చేయని పూజలు లేవు. వారి పూజలు ఫలించాయి. దేవుడు కరుణించాడు. చైతన్య కోలుకున్నాడు. పెద్ద ఊరేగింపుగా గ్రామానికి తీసుకువెళ్లారు. ఈ సంఘటనతో చైతన్య గ్రామానికే కాదు రాష్ట్రానికి పెద్ద హీరో అయిపోయాడు. అమాయకపు ప్రజలకు జీవితాన్ని ధారపోసి కుటుంబం మొత్తం ఆ బడుగు జీవులకు అంకితం చేసిన ధన్యజీవి, త్యాగశీలే చైతన్యబాబు. చైతన్య గతం కూడా చాలా ఘనమైన చరిత్ర కలిగినదే. ఆయన తండ్రి తాతలు కూడా గొప్ప త్యాగశీలురే. వారు కూడా ఎన్నో ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొని ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్లే. స్వాతంత్ర సంగ్రామంలో కూడా పాల్గొని బ్రిటిష్ వాళ్ళ చేత దెబ్బలుతిని ఎదురు నిలిచి ప్రాణాలను పణంగా పెట్టారు. జనం కోసం, ప్రజల కోసం, ప్రజల బాగు కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసి ఆస్తులు సైతం ధారపోసిన త్యాగమూర్తులు, ధన్యజీవులు. వారికి ప్రజలందరూ రుణపడి ఉన్నారు. వారి జీవితాలు ధన్యం, వారి త్యాగాలు అజరామరం. వారు ఈ లోకంలోకి వచ్చిన మణిపూసలు, కారణజన్ములు. ఎవరికీ సాధ్యం కాని త్యాగాలు వారు చేశారు. తమ కీర్తిని తమ వెంట తీసుకువెళ్లారు. అంతటి మహనీయుల కడుపున పుట్టిన చైతన్య కూడా అదే పంథాలో నడుస్తున్నాడు. పేద ప్రజల ఆశాజ్యోతిగా వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ, వారు సుఖంగా జీవించేందుకు మార్గాలు చూపిస్తూ, వారిని ఏ దళారికి ఎరకాకుండా, వారి చేతుల్లో బలి కాకుండా కాపాడుతున్నాడు. విలువైన వాళ్ళ పొలాలను, ఇళ్లను భూస్వాముల పాలు కాకుండా కాపాడుతున్నాడు చైతన్యబాబు. ఆయన కోలుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఊరంతా పండగ చేసుకున్నారు. ప్రతి ఇంటిలో దీపావళి చేసుకున్నారు. పిండి వంటలతో కడుపు నిండా భోజనం చేశారు. హాయిగా నిద్రపోయారు. కాలం గడుస్తోంది. ఒకరోజు అకస్మాత్తుగా ఒక ఉపద్రవం వచ్చి పడింది. ఎవరో కొందరు ఆఫీసర్లు వచ్చి గ్రామాన్ని ఖాళీ చేయాలని, ఇక్కడ గవర్నమెంట్ ఫ్యాక్టరీలు కడుతోందని, కాబట్టి గ్రామ ప్రజలందరూ సహకరించి వీలైనంత త్వరగా గ్రామం విడిచి వేరొక చోటికి గవర్నమెంట్ వారు చూపించిన ప్రదేశానికి తరలి వెళ్లాలని, ఇది ప్రభుత్వ ఆదేశమని, దీనిని ఎవరూ కాదనకూడదని, ఎదిరించకూడదని, మాకు సహకరించాలని ఆదేశించి వెళ్ళిపోయారు. దీంతో ఒక్కసారిగా గ్రామస్తుల గుండెల్లో తుఫాను చెలరేగింది. వణికిపోయారు. సొంత ఇళ్లను వదిలి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న గ్రామాన్ని, ఆస్తులను వదిలి వెళ్ళడం ఎవరికీ ఇష్టం లేదు. అందరూ లబోదిబోమంటూ చైతన్యబాబు దగ్గరికి వెళ్ళారు. ఆయన అందరినీ ఓదార్చి కూర్చోబెట్టి, మీరు ఎవరు కంగారు పడవద్దు, నేనున్నాను మీకు అండగా, ఎవరు భయపడద్దు, ఎవరి ఇళ్లని ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వారికి అవసరమైతే వేరే చోట ఫ్యాక్టరీలు కట్టుకుంటారు. దీని గురించి కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను. రేపే పట్నం వెళ్ళి కలెక్టర్ గారితో సంప్రదించి మన పరిస్థితి గురించి తెలియజేస్తాను. వారికి వినతి పత్రం ఇచ్చి ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపమని వేడుకుంటాను. మీ అందరి తరపున మాట్లాడతాను, ఎవరు భయపడవద్దు అని చైతన్యబాబు వారందరికీ ధైర్యం చెప్పి ఇళ్లకు పంపివేసి ఎలా ఈ సమస్యను పరిష్కరించాలా అని ఆలోచనలో పడ్డాడు.
ఎందుకు ఇలా జరుగుతోంది? గవర్నమెంట్ వారు ఏమీ ఆలోచించకుండా పేదల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారో తెలియడం లేదు. ప్రతి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వారికి అప్పచెబితే సామాన్యుల గతి ఏమిటి? వారి భవిష్యత్తు ఏమిటి? ప్రైవేటు వారు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు కడితే సామాన్యుల గతి ఏమిటి? దీనిని ఎలాగైనా పరిష్కరించాలి అని తీవ్రంగా వేదనకు గురి ఆలోచించసాగాడు చైతన్య అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుతూనే ఉరుములు లేని పిడుగుల్లో ఆఫీసర్లు వచ్చి గ్రామం మీద పడ్డారు. పోలీసుల సాయంతో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి సామాన్లు బయటకు విసురుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు పోలీసులు. వద్దని ఎంత వారించినా వినకుండా రెచ్చిపోయి జులుం చలాయిస్తూ అడ్డొచ్చిన వారిని కొడుతూ లాగిపారేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ఈ హడావిడిలో ఒక్క ఉదుటన ఉరికి బయటికి పరిగెత్తుకొచ్చి చూస్తే వాతావరణం గందరగోళంగా ఉంది. ప్రజల ఆర్తనాదాలతో, కేకలతో, అరుపులతో ఆ ప్రదేశమంతా బీభత్సంగా ఉంది. ఆవేశం కట్టలు తెచ్చుకున్న చైతన్య గర్జించి గొర్రె పిల్లల మీద పడ్డ పెద్ద పులిలాగా గర్జించి వారిని నిలవరించి ఏ నోటీసు ఇవ్వకుండా, సమయం గడువు ఇవ్వకుండా ఇలా దాడి చేసి ప్రజలను హింసిస్తే సహించేది లేదు. ఒక్కసారి జాతకాలు బయట పెడతా, ఇప్పుడే ఐజీ గారిని కలిసి దారుణాన్ని వివరిస్తా అంటూ అందరి మీద పులిలాగా గర్జించి వారందరినీ నిలువరించి అతి కష్టం మీద వారిని ఆపగలిగాడు చైతన్య. గాయపడిన వారిని ఓదార్చి ఆసుపత్రికి తరలించి ఊరి పెద్దలను వెంట పెట్టుకుని పోలీసు ఉన్నతాధికారిని కలిసి మాట్లాడాడు. పోలీస్ ఐజీకి జరిగిన దారుణాన్ని పోసుకొచ్చినట్లుగా వివరించి వినతిపత్రం ఇచ్చి పేదల కొట్టకండి సార్, వాళ్ళు కష్టం చేసుకుని జీవించే బడుగు జీవులు, వారి మీద జులుం చేస్తే ఎలా సార్? ఎవరు వారిని ఆదుకుంటారు? వారు చాలా అమాయకులు సార్ అంటూ పోలీస్ ఆఫీసర్కి వివరించాడు చైతన్య ఆవేశంగా మాట్లాడుతూ. చైతన్య ఆవేశం చూసి ఆశ్చర్యపోయిన పోలీస్ ఐజీ, ఇలా చూడండి చైతన్య గారు, అన్నీ మా చేతుల్లో ఉండవు. మాపై పెద్దలు ఆదేశిస్తే తప్పక చేయాల్సి వస్తుంది. రాజకీయ నాయకుల ఒత్తిడి, ఆఖరికి హోంమంత్రి వరకు ఒత్తిడితోనే మేము ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది తప్ప మేము మా అంతటగా మేము ఎవరి మీద దాడి చేయము చైతన్య గారు. అయినా హోంమంత్రి గారితో మాట్లాడి సమస్యలను కొన్ని రోజులు ఆపడానికి ప్రయత్నం చేస్తాను. నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది సార్, నేను బయలుదేరతానంటూ పోలీస్ ఐజీ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి చైతన్య తిన్నగా జిల్లా కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి లేకపోయేసరికి సాయంత్రం వరకు అక్కడే వేచి ఉండి సాయంత్రం కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి గ్రామ సమస్యను వివరించాడు చైతన్య. అంతా ఓపికగా విన్న కలెక్టర్ గారు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంతటితో గ్రామ ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. చైతన్య కూడా కొంత కుదుటపడ్డాడు. కానీ మనసులో ఏదో ఒక ఆందోళన, ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేది ఒక తీవ్రమైన ఆందోళనలో ఉన్నాడు. ఒత్తిడితో ఉన్నాడు చైతన్య. ఏం చేస్తాం చైతన్య గారు, రాజకీయ నాయకుల ఒత్తిడి బాగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టు తొందరగా ముందుకు పెడుతోంది తప్ప వేరు కాదు. దీన్ని ఇంత అర్జెంటుగా ఎందుకు చేస్తున్నారో, అక్కడే ఫ్యాక్టరీలు ఎందుకు కట్టాలనుకుంటున్నారో కొంత గందరగోళంగా ఉంది. అతి త్వరలో ఈ గందరగోళం నుంచి బయటపడతాము. మీకు న్యాయం జరిగేలా నేను శతవిధాల ప్రయత్నం చేస్తాను. మా డ్యూటీకి అన్ని హద్దులు ఉంటాయి. దానిని మీరు కొన్ని పనులు చేయకూడదు. హోంమంత్రి గారి ఆదేశం ప్రకారం నడుచుకోవాలి తప్పదు. కానీ అమాయకులను పీడించడం న్యాయం కాదు కదా, ధర్మం కాదు కదా. వారికి వేరే చోట మంచి స్థలాలను ఎంపిక చేసి అక్కడికి తరలించేలా ప్రయత్నం చేస్తాను. వారికి ఏ అన్యాయం జరగకుండా పై అథారిటీస్తో మాట్లాడతాను. మీరు భయపడకండి, మీ గ్రామ ప్రజలకు ధైర్యం చెప్పండి అని అనేలోగా చైతన్య వారి ఇళ్లను వదిలి ఎక్కడికి వెళ్ళరు సార్. ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు ఆ ప్రదేశాన్ని నమ్ముకుని వాళ్ళ ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా స్థలం లేనట్లుగా ఆ గ్రామంలోనే ఇళ్లను ఖాళీ చేయించి మరీ అక్కడ ఫ్యాక్టరీ కట్టడం సబబేనా సార్? ఆలోచించండి అంటూ ఆవేదనతో వివరించాడు చైతన్య బాబు. నిజమే, కానీ ఈ గ్రామంలోనే ఫ్యాక్టరీ కట్టడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి ప్రకృతి వనరులకు సమృద్ధిగా ఉన్న ప్రదేశం, నీటి ఆవాసాలు, నదులు, కాలువలు దగ్గరగా ఉండటం వల్లనే భూగర్భ ఆవాసాలు, భూగర్భ వనరులు, నిధిక్షేపాలు, అనేక ఖనిజ సంపదలు ఉండటం వల్ల అతి దగ్గరలో ఉండడం వల్లనే భూగర్భ శాస్త్రవేత్తలతో ఎంతో పరిశీలించి ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు తప్ప వేరే ఏ విషయం లేదు ఇందులో. అపార ఖనిజ సంపద వల్ల ఆ ప్రాంతంలోనే ఫ్యాక్టరీ కడితే అందరికీ ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం, దేశానికి ఉపయోగం, ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా చైతన్య గారు. ఒకసారి ఆలోచించండి అంటూ కలెక్టర్ గారు చాలా బాగా విషయాన్ని పోసుకొచ్చినట్లుగా వివరించారు చైతన్యతో. నిజమే సార్, కానీ దీనివల్ల ఈ ప్రజలకు, ఈ అమాయకులకు ఒరిగేది ఏమిటి? సంపాదించుకున్న వాళ్ళే మరలా సంపాదించుకుంటారు. ఎదిగిన వాడే ఇంకా కాస్త ఎదుగుతాడు, కానీ లేనివాడిగానే మిగిలిపోతాడు సార్. మానవత్వంతో ఆలోచించండి సార్ అంటూ ప్రాధేయపడ్డాడు. సార్ కలెక్టర్ గారు, మా తరఫున ఆలోచించండి సార్, మరలా 2 రోజుల్లో వస్తాను సార్ అంటూ సెలవు పంచండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు చైతన్య వారి బృంద సభ్యులు. అక్కడ నుంచి వారందరూ తిన్నగా ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ ఎమ్మెల్యే కార్యకర్తలతో సమావేశమై బిజీగా ఉన్నారు. చైతన్య వచ్చాడనే విషయం ఎమ్మెల్యే చెవిలో వేశారు. ఆయన కొంత అసహనంతో ఆఫీసులో కూర్చోబెట్టండి అంటూ ఆదేశించారు. చాలా సమయం అయింది కానీ ఎటువంటి పిలుపు రాలేదు. అయినా కొంతసేపు వేచి చూద్దాం అని నిరీక్షించారు అందరూ. రాత్రి అయిపోయింది కానీ పిలుపు రాలేదు. అనుమానం వచ్చి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు సరికదా. వాచ్మెన్ వచ్చి తొందరగా బయటకు వెళ్ళండి, గేటు మూసివేయాలి అంటూ వారి మీద అరిచాడు. ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన చైతన్య
అతన్ని కొట్టబోయాడు. అతి కష్టం మీద అతన్ని వారించి అక్కడి నుంచి బయటకు బయలుదేరారు. అందరూ చూద్దాం అనుకుని, సమయం కోసం వేచి చూద్దాం అనుకుని వెళ్ళిపోయారు. కాలం గడుస్తోంది. ఆ సమయం రానే వచ్చింది. అన్ని ఆదేశాలతో, అన్ని ఆర్డర్లతో ఆఫీసర్లు, పోలీసులు వచ్చి పడ్డారు. పెద్ద క్రేన్లతో, బుల్డోజర్లతో సహా వచ్చారు. వస్తూనే ఇళ్లని కూలగొట్టుకుంటూ పోతున్నారు. ఎవరు ఆపినా ఆ కార్యం ఆపటం లేదు. ఎవరి మాట వినడం లేదు. జరగాల్సిన దారుణం జరిగిపోతోంది. జనాలు నిరాధారంగా మిగిలిపోయారు, అశక్తులుగా మిగిలిపోయారు. చైతన్య చేసిన అన్ని ప్రయత్నాలు వృధా అయిపోయినాయి. ఆయన పడిన వేదన అంతా వృధా అయిపోయింది. ప్రజలందరూ నిరాశ్రయులయ్యారు. పోలీసుల సాయంతో జరగాల్సిన దారుణమంతా జరిగిపోయింది. చెట్ల కింద, పుట్టల కింద తలదాచుకుంటున్నారు అందరూ. అందరినీ చూసి చెరించిపోయాడు చైతన్య. ఎంత ప్రయత్నించినా దారుణాన్ని ఆపలేకపోయాడు. చాలా బాధపడ్డాడు. ఎలాగైనా వీరందరినీ ఆదుకోవాలి అని తీవ్రంగా ఆలోచించి ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రకటించాడు. జనాన్ని పోగు చేసుకుని ప్రభుత్వం మీద కదం తొక్కాడు. ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు చేశారు. పోలీసులు అడ్డుకున్నారు, లాఠీచార్జ్ చేశారు, కాల్పులు జరిపారు. అయినా వారిని అడ్డుకోవడం ఎవరి తరం కాలేదు. వీరికి మరికొందరు సహకరించారు. పెద్ద ప్రదర్శనతో ఉప్పెనలాగా వేల మందిని కదిలించింది ఆ సంఘటన. చైతన్య ఊరూరా తిరుగుతూ ప్రభుత్వం చేసిన ఈ దారుణాన్ని ఎండగడుతూ ప్రజలకు ప్రదర్శనలు చేస్తూ సభలు సమావేశాలు నిర్వర్తిస్తూ సుడిగాలిలా రాష్ట్రమంతటా తిరిగాడు. చాలామంది ప్రజల్లో చైతన్యం వచ్చింది. అందరూ కదిలారు. జన సముద్రంగా మారిపోయింది. చాలామంది సహకరించేటప్పటికి చైతన్యకి ఇంకా ధైర్యం వచ్చింది. ఆ సంఘటనతో ప్రభుత్వం పునాదులు కదులుతున్నాయి. ఇంకా చైతన్యబాబు జనాన్ని సమీకరించాడు. వేలల్లో ప్రజా చైతన్యం వచ్చింది. జన సముద్రాన్ని చూసి చైతన్య ధైర్యం, తెగింపు చూసిన పెద్దలు దిగివచ్చారు. ఇంకా ఉపేక్షిస్తే ప్రభుత్వాన్నే కూల్చేస్తాయని భయపడి రాయబారం నడిపారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందాం అనుకున్నారు. సమావేశం ఏర్పాటు చేశారు. చైతన్య దిగి రాలేదు. గ్రామ ప్రజలకు క్షమాపణ చెప్తే కానీ పోరాటం ఆపనన్నాడు. సరేనన్నారు పెద్దలు. ఇంకా లాభం లేదని పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ అందరి సమక్షంలో అన్ని ఛానల్స్ని పిలిపించి, ప్రెస్ వాళ్ళని పిలిపించి అందరి ముందు బహిరంగంగా ఆ గ్రామ ప్రజలకు క్షమాపణ చెప్పారు గవర్నమెంట్ వారు. త్వరలోనే అదే స్థలంలో చక్కని పక్కా ఇళ్లను కట్టించి ఇస్తామని హామీ ఇచ్చి ప్రమాణం చేశారు. అయినా ఈ ప్రభుత్వాన్ని నమ్మకూడదు, నమ్మించి తర్వాత మోసం చేసినా చేస్తారని భావించి హామీ పత్రం రాయించుకున్నారు. అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ఎత్తున జై జయధ్వానాలు చేశారు, టపాకాయలు కాల్చారు. అందరూ పండుగ చేసుకున్నారు, మిఠాయిలు తినిపించుకున్నారు. జై చైతన్య, జై జై చైతన్య అని వర్ధిల్లాలి, చైతన్య బాబు వర్ధిల్లాలి, జై చైతన్య నాయకత్వం వర్ధిల్లాలి, జిందాబాద్ చైతన్య బాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చూసారా, ఒక వ్యక్తి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసి తన సర్వస్వాన్ని కోల్పోయి చేసినందువల్ల ప్రజలు చూపిన కృతజ్ఞత అది. పైకి హామీ ఇచ్చిన లోపల ప్రభుత్వానికి గుబులు మొదలైంది. చైతన్య పేరు ఊరువాడ మారుమోగిపోతోంది. పెద్ద హీరో అయిపోయాడు. అందరికీ రోల్ మోడల్ అయిపోయాడు. పేపర్లు, టీవీలు మారుమోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా చైతన్య నామస్మరణే. ఎవరి నోట విన్నా చైతన్య చేసిన ఉద్యమం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదంతా గమనిస్తున్న ప్రభుత్వం చైతన్యని ఒక కంటి కనిపెడుతూ అతనికి పదవులు ఎరవేయడం మొదలుపెట్టాయి. నీలాంటి తెగింపు, ధైర్యం ఉన్న వ్యక్తి మా శక్తి మా దగ్గర ఉంటే మాకు మంచిది, నీకు మంచిది. కోరుకో, నీకేం పదవి కావాలో ఏదైనా రెడీ అంటూ తాయిలాలు ఎరచూపడం మొదలుపెట్టారు. కానీ చైతన్య వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించాడు. నాకు కావలసింది పదవులు కాదు, ఇవి నేను కోరుకుంటే ఎలాగైనా సాధించగలను. ఐ డోంట్ కేర్. కానీ నాకు కావలసింది ప్రజల కష్టాలను తీర్చే మార్గం. వారి యోగక్షేమాలే నాకు ముఖ్యం. వారు బాగుంటేనే నేను బాగుంటాను. వారు తింటేనే నేను తింటాను. వాళ్ళు హాయిగా పడుకుంటేనే నేను ప్రశాంతంగా నిద్రపోతాను. వాళ్ళకి ఏమైనా జరిగిందనుకో, నేను అగ్నిపర్వతాలుగా బద్దలైపోతాను. దాని ముందు ఎవరూ నిలవలేరు. జాగ్రత్త, ఖబర్దారని గర్జించాడు చైతన్యబాబు. అనుకున్న ప్రకారం ప్రభుత్వం వారు చేసేది లేక హామీ ఇచ్చిన ప్రకారం పేదవారందరికీ వారి స్థలాల్లోనే పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఆ కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి రావటం అందరూ ఆనందించారు. ఇది ప్రజా విజయం, ఇది చైతన్యబాబు సాధించిన విజయం, ఈ విజయం అంతా చైతన్యదే అని స్వయంగా ముఖ్యమంత్రి అనేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోయారు. ఇది చాలా అద్భుతం. చరిత్రలో ఇంతవరకు ఇలాంటి ధైర్యం, తెగింపు, త్యాగశీలని నేను ఇంతవరకు చూడలేదు అని ముఖ్యమంత్రి చైతన్యకి అశేష జనవాహిని మధ్య ఘన సన్మానం చేసి దీనజన బంధువు అని బిరుదు ప్రదానం చేశారు. ఇంకేముంది, రాష్ట్రమంతా ఇదే వార్త దావానలంగా పాకిపోయింది. మొత్తం రాష్ట్రం చైతన్య సాధించిన ఘన విజయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ నోట ఈ నోట అన్ని రాష్ట్రాలకు పాకింది. అన్ని రాష్ట్రాల నుంచి అభినందనలు వెల్లువెత్తసాగాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవకాశాలు ఇస్తాం రమ్మని ఆహ్వానించారు. పదవులు, ధనం, డబ్బు, బంగళాలు, విలాసవంతమైన బంగళాలు, ఇళ్ళు, పొలాలు, ఇలా ఎన్నో రకాలుగా చైతన్యకి వెల్లువలా రాగా సాగాయి. కానీ నాయకుడికి ముందు ఎప్పుడూ
చూడలేదు, ఇటువంటి నాయకుడినే చూడలేదంటూ ప్రశంసించారు. ఇవన్నింటినీ తిరస్కరించాడు చైతన్య. ధనం అన్ని అనర్థాలకు మూలమని, అది నాకు వద్దన్నాడు. పదవులు ప్రజల నుంచి దూరం చేస్తాయి, నన్ను నాలాగానే ఉండనివ్వండి, ప్రజల మధ్యలో ప్రజలతోనే ఉండనివ్వండి, వారి కష్ట సుఖాలను నేను దగ్గరగా ఉంటేనే పరిష్కరించడం సులువవుతుంది. అయినా ఈ పదవులు, వ్యామోహాలు, డబ్బు, జలసాలు, బంగళాలు, కార్లు, షికార్లు అన్నీ నా సిద్ధాంతాలకు విరుద్ధం. ఇవన్నీ నాకు శత్రువులు లాంటివి. కాలం వేగంగా పరిగెత్తుతోంది. చైతన్య పిల్లలు పెద్దవారయ్యారు. తండ్రి ఆదర్శాలను పుణికిపుచ్చుకున్నారు. తండ్రికి తగ్గ పిల్లలు అనిపించుకున్నారు. అదే ధైర్యం, తెగింపు, త్యాగగుణం అచ్చం తండ్రిలాగానే చైతన్యబాబు తన కొడుకుని దేశసేవ చేసే సైనికుడిగా చేయాలని మొదటి నుంచి అనుకునేవాడు. దానికి తగినట్లుగానే అతనికి శిక్షణ ఇప్పించి మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు చేసి సైన్యంలో చేరే విధంగా మానసికంగా సిద్ధం చేశాడు. చైతన్య చిన్నప్పటి నుంచి పిల్లలకి దేశం గురించి, దేశభక్తుల గురించి, మహనీయుల గురించి, వారి త్యాగాల గురించి, వారి జీవిత చరిత్రల గురించి చెబుతూనే ఉండేవాడు. అందువల్ల వారు చిన్నప్పటి నుంచి వారి చరిత్రలు విని, వంట పట్టించుకుని, మహనీయుల జీవితాలు, వారి త్యాగాలు విని అప్పుడే నిర్ణయించుకున్నారు దేశం కోసం ఏమైనా చేయాలని. అప్పుడే పుట్టినందుకు జన్మ సార్థకమవుతుందని భావించారు. భారతమాత సేవలో తరించినప్పుడే మన పుట్టుకకు అర్థం పరమార్థం అని అప్పుడే నిర్ణయించుకున్నారు. దేశానికి సేవ చేయటం పుణ్యకార్యమని, పూర్వజన్మ సుకృతమని, అది ఒక అదృష్టమని భావించేవారు చైతన్య. అదే మార్గంలో పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. వారి ఆదర్శాలు, వారి ధైర్యం, తెగింపు, త్యాగగుణం, మానవత్వం, పరోపకార గుణం, జాలి, దయా, కరుణ ఇలా అన్ని సద్గుణాలతో పిల్లల్ని గొప్పగా అందరూ మెచ్చుకునే విధంగా పెంచారు చైతన్య. పిల్లలు కూడా తండ్రి మాట జవదాటకుండా చేదోడు వాదోడుగా ఉంటూ సహాయపడుతూ తండ్రికి ఆనందాన్ని కలిగించేవారు. వారిని చూసి చైతన్య పొంగిపోయేవారు. గర్వంగా అందరికీ చెప్పుకునేవారు, ఇక్కడ ఉంటే అందరికీ కొందరికే సేవ చేయగలవు నాయన, కానీ దేశ రక్షణ బాధ్యత తీసుకుంటే దేశం మొత్తం సేవ చేసే అవకాశం కలుగుతుంది. కనుక నువ్వు సైనికుడిగా దేశ రక్షణ బాధ్యతతో ఉంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది నాయన అంటూ తన కొడుకుకి హత్తుకొని ఆనంద భాష్పాలు కార్చారు. అలాగే నాన్నగారు, మీ ఆశయాన్ని తప్పక నెరవేరుస్తాను. మీ ఆశయమే నా ఆశయం. నేను సైన్యంలో చేరి శిక్షణ తీసుకుని దృఢంగా, బలంగా తయారయ్యి శత్రుమూకలకు నిద్ర లేకుండా చేస్తాను అంటూ భరోసా ఇచ్చాడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాయన. నా ఆశయాన్ని, కోరికను అర్థం చేసుకున్నందుకు నేను ధన్యుణ్ణయినాను. త్వరలోనే మనం బయలుదేరదాం. నిన్ను దగ్గర ఉండి సైన్య శిక్షణ శిబిరంలో చేర్చి వస్తాను అన్నాడు చైతన్య ఆనందంగా. ఒకరోజు గ్రామంలోని వారందరికీ భోజనాలు పెట్టాడు చైతన్య. తన బిడ్డ సగర్వంగా సైనిక శిక్షణ పొందడానికి పెడుతున్నాడని, కావున అందరూ తన బిడ్డ విజయ్ని ఆశీర్వదించాలని కోరుకున్నాడు. గ్రామ ప్రజలందరూ సంతోషించారు. విజయ్ బాబుకి జై, జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. వీరుడి కడుపున వీరుడే పుడతాడని, తప్పకను విజయం సాధిస్తావని, అనుకున్నది సాధించి తీరుతావని ఊరంతా జయ జయధ్వానాలు చేశారు. పేరు పేరున ఆశీర్వదించారు. ఉప్పొంగిపోయారు. నీలాంటి తండ్రి కొడుకులు ఊరికే కాదు, రాష్ట్రానికి, దేశానికే గర్వకారణమని వేణోళ్ళ కొనియాడారు. చుట్టుపక్కల గ్రామాల వారు, రాష్ట్రంలో అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, పెద్దలు, పార్టీల వారు పార్టీలకు అతీతంగా వచ్చి విజయ్ని ఆశీర్వదించారు. నీలాంటి వారు దేశానికే గర్వకారణమని వేణోళ్ళ పొగిడి అనేక బహుమానాలు ఇచ్చి అభినందనలు తెలియజేసి వెళ్ళిపోయారు. విజయ్ బయలుదేరే రోజు రానే వచ్చింది. ఊరంతా తరలివచ్చారు. ఊరేగింపుగా టపాకాయలు కాలుస్తూ జయ జయధ్వానాలు చేస్తూ పట్టణానికి బయలుదేరారు. దారి పొడవునా జనసంద్రంగా మారిపోయింది. తన బిడ్డను ఆశీర్వదించడానికి ఇంతమంది వచ్చినందుకు ఉప్పొంగిపోయాడు చైతన్యబాబు. ఆ ఆనందం కట్టలు తెంచుకొని ఆనంద భాష్పాలు కార్చాడు చైతన్యబాబు. అందరి ఆదరణ, ప్రేమ చూసి పొంగిపోయాడు చైతన్య. విజయ్ కూడా తన తండ్రి వల్లనే కదా ఈ ఆదరణ, అభిమానం, ప్రేమ, వాత్సల్యం. నా తండ్రి ప్రజల పట్ల చూపిన ఆదరణ, ప్రేమ, త్యాగం కారణంగానే ఊరంతా బ్రహ్మరథం పడుతున్నారని గ్రహించి అందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించి, ఇటువంటి తండ్రి కడుపున పుట్టడం నా పూర్వజన్మ సుకృతం అని మనసులో భావించి ఒక్కసారిగా భావోద్వేగానికి గురై ఏడ్చేశాడు. తండ్రిని కౌగిలించుకొని, తండ్రి కూడా తనయుని గాఢంగా కౌగిలించుకొని మనస్ఫూర్తిగా దీవించి ప్రజలందరికీ ఇద్దరు అభివాదం చేసి నమస్కారం చేశారు. విజయ్ బాబుకి జై, చైతన్య బాబుకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. రాజకీయ నాయకులు దిగ్భ్రాంతికి గురై, ఏమిటిరా ఇది, ఇంత జనం ప్రవాహం సముద్రాన్ని తలపిస్తోంది, ఇసుకేస్తే రాలనంతమంది వచ్చారు, కనుచూపు మేరలో ఎక్కడ భూమి కనపడడం లేదు అని ఆశ్చర్యపోయి తేరుకొని, అవును మరి, ఎన్ని త్యాగాలు, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని తిండి లేని రోజులు, ఎండనక వాననక చలికి సైతం లెక్క చేయకుండా చైతన్య ప్రజలందరూ తమ సొంత మనుషులుగా భావించి ఎంతో సేవాభావంతో ఎన్నో త్యాగాలు చేశాడు. ఒక్కసారి పిల్లల్ని పట్టించుకోకుండా దేశం కోసమే తిరిగాడు. దాని ఫలితమే ఇదని అందరూ భావించారు.
ఇలాంటి నాయకుడు, ముందు చూపు గల నాయకుడు, ఏ స్వార్థం లేని నాయకుడు ప్రతి ఒక్క పార్టీకి ఎంతో అవసరం. ఇలాంటి మంచివాడిని ఎన్నో చిత్రహింసలకు గురి చేశాం, అయినా వెరవకుండా, ఏం భయం లేకుండా నిర్భయంగా ఏ సమస్యనైనా ఎంతో శ్రమపడి ఎన్నో కష్టాలకు ఓర్చి తిని తినక తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, పిల్లల భవిష్యత్తుని, తన భవిష్యత్తుని సైతం లెక్క చేయక జీవించిన ధన్యజీవి అంటూ రాజకీయ నాయకులు సైతం పొగిడేంత అంతస్తుకు ఎదిగిపోయాడు చైతన్య బాబు. అందరికీ నమస్కరించి వీడుకోలు తీసుకొని ఢిల్లీ బయలుదేరారు తండ్రి కొడుకులు. తల్లి కన్నీళ్లను చూసి తట్టుకోలేక తాను ఏడ్చేశాడు విజయ్. అమ్మకి నమస్కరించి త్వరలోనే ట్రైనింగ్ పూర్తి కాగానే తిరిగి వస్తాను, బాధపడవద్దమ్మా అని తల్లిని ఓదార్చి, చెల్లిని ఓదార్చి వారిని గ్రామస్తుల సహాయంతో ఇంటికి పంపించి తండ్రి కొడుకులు ఢిల్లీ బయలుదేరారు. నిరాశగా అందరూ ఇళ్లకు చేరారు. ఒక పక్క సంతోషం, ఒక పక్క కొంచెం బాధాతప్త హృదయాలతో అందరూ తండ్రి కొడుకుల గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటూ వెనుతిరిగారు. అందరి పొగడ్తలు, అభినందనలు చూసి తల్లి ఎంతగానో పొంగిపోయింది. తన బిడ్డ పట్ల వీరందరూ చూపిన ప్రేమకు చెలించిపోయింది. చూసారా, ఇది ఆశయం మొదటి భాగం, ఆశయం సీరియల్లోని మొదటి భాగం, ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఆశయం. తర్వాతి భాగాన్ని మనం మరలా చెప్పుకుందాం.